నేను స్కూల్కి రెడీ అయ్యి బయలుదేరుతున్నప్పుడు అప్పుడు మా తనువన్నకి ఒక పెద్ద అవమానం జరిగింది. ఏం జరిగిందంటే, అమ్మయ్య మొత్తానికి రెడీ అయిపోయాను, ఈ రోజు స్కూల్కి వెళ్ళి తుమ్టాం చేసేయాల్సిందే. తనువన్న ఫాస్ట్ గా రావాలి, నువ్వు రా కార్తీ, తొందరగా బయలుదేరదాం. ఈ తనువన్న అప్పుడే లేవడబ్బా, నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి పిలాలి. అరే ఎవరిది? ఓ మైకేల్ మామ, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరా పనులు వచ్చావా ఏంటి? అయ్యో ఏంటి మొహం అలా పెట్టావు? ఎందుకలా పెట్టారో చెప్తారు. సరే ముందుగా వచ్చేసి ఆ ధనుగడ్ని పిలు. రేయ్ ధను, రేయ్. ఎవడ్రా అంత గట్టిగా పిలుస్తున్నాడు? ఎవడది? ఏ వస్తున్నాడయ్యా, ఎవరది? కొంచెం ఆగండి. అరే సించన్ గడికి స్కూల్కి టైం అవుతుంది కదా, మనం తొందరగా వెళ్ళాలి. వచ్చేసా. ఎవరది? ఓ మైకేల్, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి కొత్తగా? అరే ఏంటి మొహం అలా పెట్టావు? నా మొహం గురించి తర్వాత మాట్లాడతావు గాని ముందుగా నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇవ్వు. ఎప్పుడు ఇచ్చా నీకు డబ్బులు? ఫ్రెండ్ అని నమ్మాను, నమ్మి మోసపోయేటట్టుంది. నీకు ఎంతో డబ్బు ఇచ్చాను, ఆ డబ్బు మొత్తం నువ్వు తిరిగి ఇచ్చేలా లేవు. మా ఆవిడ రోజు నన్ను తిడుతూ ఉంది. నువ్వు ఇక డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, లేకపోతే నేనేం చేయాలో అదే చేసుకుంటా. మైకేల్, నేను ఎలాగోలా ట్రై చేసి ఈ మంత్ ఎండింగ్ లో నీకు ఇస్తా, ఓకేనా? ప్లీజ్, ఎందుకంటే ఈ మధ్య నాకేం పనులు అంతగా పడలేదు. రేయ్, నువ్వు ఇలా చెప్పి ఎన్నో సంవత్సరాలైంది, ఇప్పటికీ ఇవ్వలేదు. సరే నేనేం చేయాలో అదే చేసుకుంటా. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతా. రోజుకి మీ ఇంటికి వచ్చి ఏది వదిలిపెట్టకుండా ఒక్కటి తర్వాత ఒక్కటి తీసుకెళ్ళిపోతా. ఈ కార్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. సరే ఇప్పుడు నేను ఈ కార్ తీసుకెళ్ళిపోతా, రేపు కూడా మళ్ళీ వస్తా, అర్థమైందా? ధనువన్న ఏంటి అలా చేశాడు? సరే ధనువన్న, నేను స్కూల్కి వెళ్తాను. ఇక్కడ సైకిల్ ఉంది కదా, పర్వాలేదు. నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని మన డబ్బులున్న అప్పు మొత్తం తీర్చేస్తా, ఓకేనా? నేను సైకిల్తో వెళ్తా ధనువన్న, తొందరగా వెళ్ళి వచ్చేస్తా సాయంత్రం, ఓకేనా? ధనువన్న నువ్వు జాగ్రత్త, బాధపడకు. అలా ధనువన్న వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఆ కార్ని మైకేల్ మామ తీసుకెళ్లిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది. అలానే నేను స్కూల్ నుంచి రిటర్న్ అవుతున్న సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏం చేశారంటే, నువ్వు ఏం చేస్తావో నీకే తెలీదు. మా అందరి దగ్గర సూపర్ గా కార్లు ఉన్నాయి, నీ దగ్గర డొక్కు సైకిల్ ఉంది. మా అమ్మాయి వచ్చి మమ్మల్ని కార్లో తీసుకెళ్తారా సించాన్? అవునరా సించాన్, ఎప్పుడు చూసినా గొప్పలు చెప్తావు కదరా. ఇప్పుడేమైంది? ఎప్పుడు మా ధను అన్న అది కొంటాడు ఇది కొంటాడు, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటావు కదా, ఇప్పుడేమైంది? పేదవాళ్ళు అయిపోయారా మీరు? డబ్బులేం లేవా? మా దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయరా, మేము తిరుగుతాం. సించాన్ గారికి కరెక్ట్ అయింది. ఎప్పుడు గొప్పలు చెప్తాడు వీడు, గొప్పలు సరిపోయింది వీడికి. ఇప్పుడు ఇలాగే అవ్వాలి వీడికి, ఎప్పుడు వీడికి ఇలాగే అవ్వాలి. ఇప్పుడు వెళ్ళరా, నీ బొక్కి సైకిల్ తొక్కుని మీ ఇంటికి వెళ్ళు. మా అందరి దగ్గర ఉన్నాయి కార్లు, మా అందరు అమ్మ నాన్నల దగ్గర కార్లు ఉన్నాయి. అందరూ వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తారు సూపర్ గా. మీ ధను అన్న దగ్గర కార్ కూడా లేదు. పిల్లలు, టైం అవుతుంది, తొందరగా రండి, తర్వాత మాట్లాడుకుందరు. రండబ్బా, ఇప్పటికే చాలా సమయం వేస్ట్ చేస్తున్నారు. కమాన్. కానీ అది కాదు. అరే ఏరీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? రేయ్ ఎక్కడికి? అరే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? నేను కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ మంచి మంచి కార్లో వచ్చారు. అబ్బా సరే, మనం ఇంక ఇంటికి వెళ్దాం. ఈ డొక్కు సైకిల్ తోని ఇంటికి వెళ్ళు సించాన్, వెళ్ళు. అవును, వీడి దగ్గర డొక్కు సైకిలే ఉంది. వెళ్ళురా సించాన్, వెళ్ళు. ఇంకా ఏం చూస్తావు? చూసినంత మాత్రాన నీకు కార్ అయితే రాదు కదా, ఇవి మా కార్లు, మేం తిరుగుతాం. ఒరే సించాను, వెళ్ళరా, సిగ్గులేరా, వెళ్ళ. వెళ్ళరా, వెళ్ళు. పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? తప్పు కదా, ఆ బాబుని ఎలా అనకూడదు. వీడికి అలాగే అవ్వాలి అన్న, అలాగే అవ్వాలి. వీడి గురించి నీకు తెలీదు. అరే ఎంతో అవమానంగా మాట్లాడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది. సరే ఇక నేనైతే ఇంటికి బయలుదేరుతాను. చాలు, నాకు ఈ సైకిల్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది కూడా లేదు కదా, ఇది కూడా లేకపోతే అప్పుడు నేను బాధపడాలి. నాకు ఏదో ఒకటి ఉంది కదా, మనకి ఉన్న దాంతో ఆనందపడితే చాలు. లేని దాని గురించి ఆశపడడం కంటే ఉన్నప్పుడు మొత్తం డబ్బులు ఊరితే ఖర్చు పెట్టేశాను. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంట్లో డబ్బులే లేవు. సరే ధను దగ్గరికి వెళ్దాం. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. అలా నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను. కానీ జరిగిన విషయం ధను అన్నకి చెప్పలేదు, ఎందుకంటే ధను అన్న మళ్ళీ బాధపడతాడు కాబట్టి. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాను చెప్పండి? కానీ మనం ఇంకా చేయాల్సిందంటూ ఏం లేదు. ఉదయం వచ్చేసి ధను అన్న కార్ని అలా పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అలానే వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు స్కూల్కి వెళ్తుంటే. సరే పడుకుందాం. ధను అన్న అప్పుడే పడుకున్నాడు.
నేను కూడా పడుకుంటా. నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. చాలా టైర్డ్ అయిపోయాను వాళ్ళ మాటలు వింటూ వింటూ. అబ్బా, గుడ్ నైట్. ఏం చేస్తాం, ఎప్పుడు మన రోజు ఇలా ఉండదు కదా. సరే, ఆ దేవుడికైనా కరుణ ఉంటుందేమో. ఒకసారి మనమైతే పైకి వెళ్ళి చుక్కల్ని కోరుకున్నట్లయితే అనుకునే జరుగుతుందని నేను విన్నాను. చిన్నప్పుడు మాకు మా బామ్మగారు కథలు చెప్పేది. పైనున్న చుక్కలకి మనం కోరుకున్నట్లయితే ఆ చుక్కలు మనకి వరం ఇస్తాయని. దేవుడా, అలా నిజంగా వరం వస్తే బాగుండు. సరే, మనమైతే పైకి వెళ్దాం. మేడ పైకి వెళ్ళి ఆ చుక్కల్ని ఒక్కసారి వరం కోరుకుందాం. ఆ వరం ఏమని కోరుకుందాం. సరే, ముందైతే మనం వెళ్దాం. సరే, మనం తొందరగా వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఫైనలీ వచ్చేసాం. ఆకాశంలో చుక్కలున్నాయా? చాలా చుక్కలున్నాయి కదా. చుక్కల్లారా నా మాట వినండి ఒక్కసారి. ఇంకా అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు ధనువన దగ్గర నుంచి ఇల్లు కూడా లాగేసుకోవచ్చు. ఇంత కష్టం వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పేదవాళ్ళందరికీ చాలా మందికి హెల్ప్ చేస్తాం. కానీ ఇప్పుడు మాకు ఇలా అవుతుంది. చుక్కల్లారా, మీరే కనుక నిజంగా ఉన్నట్లయితే మాకు కరుణ ఇవ్వండి. మాకు ఎంతో కొంత సహాయం చెయ్యండి ప్లీజ్. ఎంత తలుచుకున్నా కూడా ఏం జరిగేటట్టుగా లేదు. సరే, ఒక ప్రయత్నం అయితే చేశాం కదా. సరే, ఇక పడుకుందాం. నాకు నిద్ర వస్తుంది. నా వల్ల కావట్లేదబ్బా. మళ్ళీ రేపు నేను స్కూల్కి వెళ్ళాలి. అమ్మా, వాటర్లో పడ్డానే. చల్లగా ఉండే సమయంలోనే వాటర్లో పడ్డాను. సరే, తొందరగా వెళ్ళి పడుకుందాం. నా వల్ల కాదు. ఇక నేను పడుకుంటా. చాలా టైర్డ్ అయిపోయాను. అబ్బా దేవుడా, గుడ్ నైట్ అందరికీ. అలసిపోయాను నేను. மண்டபம் இங்க இருக்கு. பசியோட செய்ய முடியாது சிஸ்டர். பீனட்ஸ் கேரமல் சாக்லேட் நிறைந்த கேட்பரி ஃபியூஸ் பசியோட செய்ய முடியாது. అయ్యా, మార్నింగ్ అయిపోయింది. నేను ఎప్పటిలాగా లేట్గా లేవకూడదు. నేను ఎలాగో నైట్ నేను స్నానం చేశాను. ఆల్రెడీ స్నాక్స్ అయితే బాక్స్లో ఉన్నాయి. ఆ స్నాక్స్ అయితే తినేద్దాం. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం స్కూల్కి. తను అన్న ఎలాగో రాడు కదా, ఎందుకంటే కార్ లేదు కాబట్టి. ఇక మనం మన సైకిల్తోనే వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం స్కూల్కి. మనం స్కూల్కి వెళ్ళాలి. మన ఇంట్లో వాళ్ళకున్న కష్టాలన్నీ తీర్చేలా చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఈ సించాన్ గారిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వాడికి ఏమేమి జరుగుతున్నాయో నాకు అన్నీ తెలుసు. వాడు మాట్లాడుకుంది మొత్తం నేను విన్నాను. వాడు చిన్నవాడైనా నా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది నాకు. అబ్బా, ఏంటిది? ఏంటిది? ఈ ఫ్లోర్ మీద మొత్తం ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి, మన ఇంట్లో డబ్బు మొత్తం ఎలా వచ్చింది? ఇంత డబ్బా? ఊరి నాయన, నమ్మలేకపోతున్నాను. మన కాలు కింద ప్రతి పార్ట్లో కూడా, ప్రతి ప్లేస్లో కూడా మనకైతే డబ్బులు కనబడుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? మన ఇంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి? అబ్బా, నేను నమ్మలేకపోతున్నాను. సరే, ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఊరి నాయన, పైన కూడా అలానే ఉంది కదా. పైన కూడా డబ్బులు ఉన్నాయి. ఇదేంటి నమ్మశక్యంగా లేదే. అరే, నేను ఏదో కల్లో ఉన్నట్టుగా ఉన్నాను. ఖచ్చితంగా నాకు తెలిసింది ఏదో కలే 100% కలే. ఇది మొత్తం కల్లోనే మనం చూస్తాం. రియల్గా ఇలా ఉంటాయా ఏంటి చెప్పండి? ఇలా రావడానికి అసలు మనం ఏం చేస్తాం? ఏం చేయలేదు. అరే, ఇంత డబ్బు ఎలా వచ్చింది? నమ్మలేకపోతున్నానే. అబ్బా, ఇదంతా కలనే. రే ధను, తొందరగా కల్లో ఉన్నావు, లే. అరే లేవద్దు, ఎందుకంటే ఇది మంచి కళ. కల్లోనైనా ఇంత డబ్బుని చూస్తున్నాను కదా. అరే తొందరగా రా. నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఇంకా నీ కారు మాత్రం పట్టుకెళ్ళాను. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఈ రోజు పట్టుకెళ్తాను. తొందరగా వస్తావా? రావా? ఏంటి, ఇది కళ కదా? కల్లోనికి మైకిల్ ఎలా వచ్చాడు? మైకిల్కి నేను బాకీ ఉండడం నిజమే, బట్ ఇది కళ అంటే ఇది కళ కాదంటారా? సరే, ఒకసారి వెళ్ళి చూద్దామండి. నాకు తెలిసి కళ కాదనుకుంటా. అరే, బయటికి వెళ్దాం. నిజంగా మైకిల్ ఉంటాడో లేదో ఒకసారి చూద్దాం. నాకు వాయిస్ అయితే వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఎవరో తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నావా? ఇన్నాళ్ళు ఇంకా నాటకాలు ఆడతావు. ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వని తప్పించుకున్నావు. నీ కారు పట్టుకెళ్ళాను. ఇప్పుడు మీ ఇంట్లో రోజుకు ఒక వస్తువు అయితే పట్టుకెళ్తా. నా డబ్బులు నువ్వు ఇచ్చేలా లేవు. రోజు మా ఆవిడతో నాకు చాలా తిప్పలు పడుతున్నాయి. గాడ్, నిజంగానే మైకిల్ వచ్చాడంటే నాకు తెలిసి నిజంగానే డబ్బులు లోపల ఉన్నాయి. ఈ విషయం కనుక మైకిల్కి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మైకిల్ని ఎలా అయినా లోపలికి రానివ్వకూడదు. మైకేల్, ఏమైంది? నీ డబ్బులే కదా?
నేను ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తా, లేకపోతే కొంచెం సేపు ఉండి ఇచ్చేస్తా, ఓకేనా? రూపాయి లేనోడు నీ దగ్గర డ్రామాలు ఎందుకు ఆడుతున్నావురా? ఇన్నాళ్ళు ఆడిన డ్రామాలు చాలు, ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు. ఇక నేనైతే అస్సలాగును. నేను దేంతోనైనా వెళ్ళకపోతే మా ఆవిడ మళ్ళీ నన్ను తంతుంది. సరే, ఇక నేనే వెళ్ళి లోపలికి తీసుకుంటా. నో 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 మైకేల్, వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు, ఆగు, నేను చెప్తాను, ఆగు మైకేల్, వెళ్ళకు, నేనే తీసుకొస్తా డబ్బులు. నో. ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? ఏముంది? అరే ఏంటిది? ఇక్కడ మొత్తం డబ్బు ఎలా వచ్చింది? నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీ దగ్గర డబ్బులు లేవని ఏదో బ్యాంకు వెళ్ళి లూటీ చేసినట్టుగా ఉన్నావు. ఇప్పుడే నేను తొందరగా వెళ్ళి పోలీసులకి నీ గురించి చెప్తాను. నువ్వు దొంగ పనులు కూడా చేయడం స్టార్ట్ చేసావా? డబ్బులు లేకపోయేసరికి అయిపోయావురా నువ్వు. తొందరగా వెళ్ళి నీ గురించి నేను పోలీసులకి చెప్పాల్సిందే. నో నో మైకేల్, మైకేల్, నేనేం చేయలేదు. ఇది మొత్తం ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు మైకేల్, నేనేం చేయలేదు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు నా దగ్గర? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఈ రోజుతో నీ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో పడేస్తా. అయిపోయావురా ఇక నువ్వు. నీ పని సమాప్తం. సారీ 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 మైకేల్, సారీ, ఏమనుకోకు, సారీ. ఎందుకంటే నేను చేయాలి కదా, తప్పదు. అయిపోయింది. ఫైనల్లీ మైకేల్ని నేను స్ప్రో కోల్పోయేలా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం మైకేల్ని అలా చేయాల్సిందే. ఇప్పుడు మైకేల్ లేచిన వెంటనే మర్చిపోతాడు, ఇక్కడికి వచ్చినట్టుగా అసలు గుర్తుండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే సారీ మర్చిపోయాను, డబ్బు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేద్దాం. ఎందుకంటే మైకేల్కి ప్రెజర్ పడింది మొత్తం వాళ్ళ బయట నుంచే. ఇప్పుడు వెళ్ళి తొందరగా అమండా అక్కకైతే ఇది ఇచ్చేద్దాం. సో ఆ మైకేల్కి కూడా అప్పు చెప్పుదాం. సో మనం ఇప్పుడు మైకేల్ని ఇలా ఇచ్చేటప్పుడు ఏమని చెప్తాం అంటారు? ఓకే, మనమైతే ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర అప్పు అయితే చేసాం అనమాట, డబ్బులు అయితే ఇవ్వలేదు. సో మైకేల్ ప్రవర్తించిందైతే ఓకే, బట్ ప్రవర్తించిన తీరైతే కరెక్ట్ కాదు. సరే, ఇప్పటికీ మించిపోయిందంటూ ఏం లేదు. అబ్బా, మనం లేట్ చేయకుండా తొందరగా ఈ డబ్బు మొత్తం వాళ్ళకైతే ఇచ్చేయాలి. ఇచ్చేద్దాం. సో ఇక మనం అయితే అప్పులు అస్సలు చేయొద్దు. ఓకే, మనకైతే ఫైనల్లీ ఇప్పుడు నేను నమ్మకపోయిన విషయం ఏంటంటే, అది ఏంటబ్బా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంట్లోకి డబ్బు ఎలా వచ్చింది? అంత డబ్బు. ఇది కళ నిజమా? సరే, ఇదైతే నిజమే, కళ అయితే అస్సలు కాదు. ఒక పక్క చాలా 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 ఆనందంగా ఉంది. రించాన్ గాడు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత పేదరికంలోకి వచ్చినా కూడా వాడు చిన్నోడైనా కూడా చాలా ఉన్నతంగా ఆలోచించాడు. వాడి కోసం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. వాడు ఈరోజు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం ప్రతిదీ కూడా మార్చేయాలి. సో సిటీలోనే రిచెస్ట్ పర్సన్ ఎలా ఉంటాడో అలా అయ్యి రించాన్ గడికి చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆనందం అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మన ఇంటికి పిలిచి వాడిని హ్యాపీనెస్ చేయాలి. ఎస్, ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేస్తాం. మీకు లేట్ చేయకుండా తొందరగా వీళ్ళకైతే డబ్బులు మొత్తం ఇచ్చేద్దాం. సో మనం ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ముందైతే వీరికి డబ్బులు ఇచ్చేసి, అయ్యో అయ్యో, ఏం The more matches you own, the more games you own, the more you're in a league of your own. You're not only one step closer to owning this and this. అక్క సారీ సారీ, నువ్వేం తప్పుగా అనుకోకు. మైకేల్ ఇంటికి డబ్బులు అడగడానికి వచ్చాడు. వచ్చిన సమయంలో సో ఇంటి దగ్గర ఉన్న టీవీ పట్టుకెళ్ళడానికి వచ్చాడు లోపలికి. వచ్చిన సమయంలో ఏదో తగిలి పడిపోయాడు అనమాట. తీసుకున్న సమయంలో అది నేను తీసుకొచ్చి వచ్చాను. అలానే అదే డబ్బులు కూడా మొత్తం ఉన్నాయి. ఆ డబ్బులు కూడా పూర్తిగా తీసుకొచ్చి మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను. సో మైకేల్ మామ కొంచెంసేపట్లో స్లోలోకి వస్తారు, మీరేం కంగారు పడకండి. వచ్చిన వెంటనే చెప్పండి డబ్బులు మొత్తం ఇచ్చానని, ఓకేనా? ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పావు తను, చాలా అబద్ధాలు చెప్పావు. ఇంతకీ డబ్బులు ఉన్నాయా లేదా? అబద్ధాలు ఆడుతున్నావా? డబ్బులు చూపిస్తా. కమాన్, ఇదిగోండి చూడండి, మీ డబ్బులు మొత్తం అనా పైసాతో సహా ప్రతి రూపాయిని తీసుకొచ్చాను. అలానే మీ యొక్క వడ్డీతో సహా ప్రతిదీ కూడా అక్కడే ఉంది. ఒకసారి చూసుకొని తీసుకోండి, ఓకేనా? సో అక్కడ పెట్టేశాను. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. సరిపోతుంది తను. క్షమించమ్మా, క్షమించు. కొంచెం కోపం అయ్యాను, ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదనే. సారీ. ఓకే అక్క, మీరు కోపం అవడం తప్పులేదండి. నేనే కదా అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్నోడే తప్పు చేసినట్టు. ఓకేనండి, వెళ్ళొస్తాను. అమ్మ బాబోయ్, కానీ మైకేల్ మామ మరీ ఇంత క్రూరంగా పనిచేస్తాడు అనుకోలేదు. డబ్బులు వచ్చాయని కనీసం ఆనందపడకుండా వెళ్ళి పోలీసులకు చెప్పి నా పైన దొంగ కేసు పెడతారంట. సర్లేండి, తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా తప్పే జరుగుతుంది. మనమైతే ఎటువంటి తప్పు చేయలే కదా. ఆ డబ్బులు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఈరోజు మనం చేయాల్సిన కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. ఏంటంటే సిటీలోనే రిచెస్ట్ పర్సన్ మనం అవ్వాలి. ఇప్పుడు సిటీలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ రోల్స్ రాయ్స్ బిగ్గెస్ట్ లాంగెస్ట్ కార్ అయితే వచ్చింది. ఆ కార్ అన్నమాట. అక్కడ మన సిటీలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ మొత్తం అక్కడే ఉంటారు.
వాళ్ళందరి ముందుకెళ్ళి దానికి హయ్యెస్ట్ రేట్ పెట్టి మనమైతే పాడుకోవాలి. ఆ కార్ని మనం కైవసం చేసుకోవాలి. సించాన్ గాడు మొన్న మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఆ రోజు సాయంత్రం మాట్లాడాడు కదా, సో అప్పుడు నాకు మొత్తం అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. సో ఇక లేట్ చేయకుండా మనమైతే మన సిటీలో ఉన్న బిగ్గెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ కిందనైతే ఆక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసి ఎలా అయినా సరే ఆ కార్ని మనం కైవసం చేసుకోవాలి. ఓకే, ఫైనలీ వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడే అవుతుందన్నమాట. అమ్మ బాబోయ్, కార్ చూసారా ఎంత పెద్దగా ఉందో.